శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 77 అన్నమాట. 10th చాప్టర్ అయిన 10వ అధ్యాయం విభూతి యోగంలో మనం ఇప్పుడు 31వ శ్లోకం చదువుకోబోతున్నాం. శ్వాస ఎట్లు కదలుచున్నది, మనము పీల్చుట వలన అది కదలుట లేదు. జీవుని రూపమున దేవుడు ఉండుట వలన కదలుచున్నది. జీవుడు దేహమును విడిచిన వెనుక మనము కదలించవలని అనుకున్నను కదలదు. కదలిక చైతన్యము యొక్క స్వరూపము. లోకమున వస్తువులన్నీ మనము కదిలించినచో మాత్రమే కదలును. జీవులు తమంత తామే కదలుదురు. వానికి జీవముగా పనిచేయుచున్న గాలి కూడా తనంత తానే కదలును. కనుక కదలువానిలో గాలి దేవుని వైభవము. అంతేగాక పవనము అనగా పరిశుద్ధి చేయుట అను అర్థము కూడా కలదు. మనము శ్వాసగా పీల్చుచున్న గాలి వలన అనుక్షణము రక్తము పరిశుభ్రపడుచు మనము జీవించుటకు అవకాశం ఇచ్చుచున్నది. కనుక పరిశుభ్రపరచువానిలో గాలి ఉత్తమమైనది. ప్రాణాయామమందలి కౌశలము నెరిగి చక్కగా క్రమబద్ధముగా గాలి పీల్చుటను అభ్యసించినచో మనోమయ ఆవేశాత్మక లోకములలోని కల్మషములన్నీ క్షాళనమగును. కనుక పరిశుభ్రపరచువానిలో గాలి దేవుని వైభవము. మానవుడు ఆయుధములను తయారు చేసుకొని ధరించుట నేర్చెను. దీనికి 2 కారణములున్నవి. ఒకటి, తనను తాను రక్షించుకొనుటకు. రెండవది, తన రక్షణతో సంబంధము లేక దుర్బుద్ధితో ఇతరులను చంపుటకు. ఈ రెండును మానవుని మానుష గుణము, అసుర గుణము అనబడును. ఇవి రెండునూ కాక 3వ గుణం ఉన్నది. అది ఇతరులను రక్షించుటకై ఆయుధములను వినియోగించుట. అది దివ్య గుణము. దానినే క్షాత్రము అందురు. అది కలవారిలో రాముడు ఉత్తముడు. అతడు అసురులను సంహరించి ఋషులను కాపాడెను. కనుక క్షాత్రధర్మస్వరూపుడగు రాముడు దేవుని విభూతులలో ఒకటి. మనము చేతితో వస్తువులను గట్టిగా పట్టుకొందుము. కొన్ని జంతువులు నోటితోనూ, కొన్ని తోకతోనూ, కొన్ని డెక్కలతోనూ గట్టిగా పట్టుకొనును. ఇట్లు పట్టుకొనుటకు ఆధారం ఎక్కడ ఉన్నది? ఆ జంతువు మనస్సులోనే ఒక మూలమున్నది. నీటిలో ఈదుకొని పోవుచున్నవాడు నేలపై ఉన్నవాడు పట్టుకొన్నంత గట్టిగా పట్టుకొనలేడు. కానీ మొసలి నీటిలో ఉన్నను ఏ జంతువునైనను గట్టిగా పట్టి ఈడ్చుకొని పోగలదు. నిలుచుటకు ఆధారము లేకుండా నీటిలో ఇంత పట్టు దానికెట్లు వచ్చినది? నీట జీవించు జంతువులలో దేనికిని అంతటి పట్టు లేదు. దాని మనస్సున కట్టి శక్తి ప్రసాదింపబడి ఉన్నది. ఇది కూడా దైవ విభూతులలో ఒకటి. జలములకు గల ప్రవాహ శక్తి వలన నదులలోని నీరు మలినములను క్షాళనము చేయును. అట్టి నదీ ప్రవాహములలో గంగానది పాపములను కూడా క్షాళనము చేయును. అది విష్ణుపాదములయందు పుట్టినదని చెప్పబడుటకు ఇదియే కారణము. ఈ శ్లోకమున గంగానది జాహ్నవి అను నామాంతరముతో చెప్పబడినది. మొదట ఆకాశము నుండి భూమికి దిగిన గంగాఝరి శివుని కూడా అణచివేయుదమన్నంత పొగరుతో దుమికి వచ్చినది. శివుని జటాజూటములో బంధింపబడిన తర్వాత కొంత పొగరు తగ్గినది. శివుని అనుగ్రహముచే ఒక పాయగా విడువబడిన గంగానదికి ఇంకనూ పొగరు పూర్తిగా తగ్గకపోవుటచే అది జహ్ను మహర్షి ఆశ్రమమును ముంచివేసినది. ఆయన ఆగ్రహించి ప్రవాహమును మింగివేసెను. ఆ తర్వాత అనుగ్రహించి గంగను తిరిగి భూమిపై వదలెను. అప్పటికి పూర్తిగా వినయము వహించి నెమ్మదిగా ప్రవహించిన నదిని జాహ్నవి అందురు. ఈ వినయముతో పవిత్రీకరింపబడిన గంగాదేవి దేవుని విభూతులలో ఒకటి. 31వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ సృష్టిలో అనేక విధములైన సృష్టులు ఉన్నవి. ప్రకృతి పుట్టుట, త్రిగుణములు, పంచభూతములు పుట్టుట ఒక విధమైన సృష్టి. హిరణ్య గర్భాండము పుట్టుట ఒక విధమైన సృష్టి. తారకలు, సౌర కుటుంబములు పుట్టుట మరి ఒక విధమైన సృష్టి. గ్రహముపై జీవరాశుల శరీరములు పుట్టుట మరి ఒక రకమైన సృష్టి. ఇట్లు
లక్షల కొలది సృష్టి విధానములున్నవి. ఇన్నిటికి ఒక్కొక్క ప్రారంభము అంతము ఉన్నవి. ఈ మొదలు చివర అను రెండిటికి మిగిలిన సృష్టులన్నీయు లోకువ. కనుక ఆద్యంతములు అనబడు వాని సృష్టి దైవ వైభవములలో ఒకటి. ఈ రెండిటి నడుమనే సమస్తము ఉండును. కనుక ఆద్యంతముల మధ్యము కూడా దేవుని అంతర్యామి వైభవము. విద్యలనగా తెలుసుకొనవలసినవి. విద్ అనగా తెలియుట. మనస్సునకు తెలుసుకొను లక్షణమున్నది కనుక మానవ మనస్సు విద్యలను కల్పించుకొన్నది. ఇట్లు కల్పించుకొనుటలో అనేక విద్యలు పుట్టినవి. ప్రతి విద్యయు ఒక్కొక్క చోట పరిమితమగును. కానీ ఇన్ని విద్యలకు మూలము తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్నది తానే కదా. ఈ తానే సర్వాంతర్యామి అని తెలియుట మహావిద్య. దాని యందు మిగిలిన విద్యలన్నీయు సముద్రమున నదుల వలె కలియుచుండును. అన్ని విద్యలకు పరమావధి ఇదియే. దానిని పొందిన వానికి ఏ విద్య అయినను లొంగును. దానినే ఆధ్యాత్మ విద్య అందురు. ఆత్మ అనగా తాను. దానిని అధిష్ఠించి ఉన్నది కనుక అది ఆధ్యాత్మ విద్య. విద్యలన్నిటిలోనూ అది ఒక్కటే దైవ వైభవ స్వరూపమైన విద్య. ఒక్కొక్కడు ఒక్కొక్క విషయమును గూర్చి వాదించును. ఒకడు తన నమ్మకములను గూర్చి వాదించును. ఒకడు తన కోరికలను గూర్చి వాదించును. ఒకడు తనకు వ్యామోహమున్న వస్తువులను గురించి వాదించును. మరి ఒకడు తాను సత్యమనుకున్న దానిని గురించి సత్యమని వాదించును. ఎవడు దేనిని గూర్చి వాదించును వాడక్కడ నుండియే బయలుదేరి అంతర్యామిని అనుభవించుటకు ప్రయాణము కట్టుచున్నాడు. వాదించుచున్నది తానే కనుక వాదన నుండి బయలుదేరి వాదించుచున్న తన వద్దకు చేరుకుని అందలి తనను తెలుసుకొని ఈ మొత్తము తానే అని దర్శించును గనుక వాదించు వారిలో వాదించు శక్తి దేవుని వైభవము. 32వ శ్లోకం అయిపోయింది. అక్షరములలో అకారము దైవస్వరూపము. ఇది శబ్ద బ్రహ్మము యొక్క మొదటి ఆవిర్భావమును తెలుపును. జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణము అనబడు ప్రణవము నుండి ఉద్భవించిన 2 ప్రయత్నములు. వానిని సోహం అను 2 అక్షరములుగా శాస్త్రకారులు దర్శించిరి. వానిని ఉచ్చరించుచున్నప్పుడు కంఠము నుండి చెవికి వినబడు శబ్దము పుట్టదు. పుట్టవలనన్నచో స్వరపేటిక నుండి ఒక స్పందనాత్మకమైన ధ్వని పుట్టును. దానినే ఋగ్వేదమున ఋషభము అందురు. దానితో నిశ్వాస స్వరూపమగు హకారము కలిసి వాక్కు వచ్చుటయే హరి యొక్క ఆవిర్భావము అని చెప్పబడినది. ఇదియే నారాయణుడు హరి అయి దిగివచ్చుటగా భాగవతమున వర్ణింపబడినది. పెదవులు మూసి దీనిని ఉచ్చరించినచో ఏ జీవి అయినను తనకు సహజమైన కూత పెట్టుట జరుగును. దాని నుండి నోరు తెరువగానే రూపు కట్టుకొనున్నది అకారము. కనుక శబ్దశాస్త్రమున మహేశ్వరుడు అకారాదిగా ధ్వనులను పరిగణనము చేయుచు తన మహేశ్వర సూత్రములను డమరుకము నుండి వ్యక్తము చేసెను. ఇదే సంప్రదాయముగా సంస్కృత భాష యందును దానిని అనుసరించిన సకల భారతీయ భాషలందును అకారము మొదటి వర్ణమైనది. పాశ్చాత్య భాషలలో కూడా ఇది మొదటిది అకారమే. దీనిని ఆంగ్లేయులు ఏ అని ఉచ్చరించుట తప్పనియు ఆ అని ఉచ్చరింపవలెననియు మిగిలిన పాశ్చాత్య భాషలు తెలుపుచున్నవి. ఆల్ఫా అనబడు దీని మూలాక్షరము అలేఫ్ అంటే ఎద్దు అని వ్యవహరింపబడుచున్నది. ఇది వేద భాషలలో ఋషభము అను దానిని వృషభమని అర్థము చేసుకొని చేయబడిన రూపకల్పనము. వృషభము అను పదమునకు కూడా ఎద్ద అను అర్థము సంస్కృతమున సంక్రమించినది. దీనిని సంగీత శాస్త్రజ్ఞులు నేర్పినట్లు తెలియచున్నది. ఈ విధముగా అకారము సర్వప్రపంచ భాషల యందలి వర్ణ సమామ్నాయములకును ఋషభము యొక్క గొంతెత్తిన మొదటి వర్ణముగా చెప్పబడుచున్నది. ఇది అక్షరముల స్థితికి ప్రారంభము కనుక స్థితికారకుడగు విష్ణుని పరముగా మంత్రశాస్త్రము వర్ణించినది. అకారార్థ విష్ణు అని సూత్రము కనుక అక్షరములలో తాను అకారమని కృష్ణుడు వర్ణించెను. వ్యాకరణము వేద సాంప్రదాయమైన సృష్టి యొక్క రూపకల్పనకు వాక్య కల్పనము.
సృష్టిలో జీవుడు పుట్టి వ్యాపార స్వరూపుడై తానే కర్త కర్మ క్రియ అను 3 ఖండములుగా విడిపోయి తనను తాను ఖండ దృష్టితో చూచుకొనుటయే సృష్టి. దానికి ప్రతిబింబమే వాక్యముగా ఉద్భవించి అందు కర్త కర్మ క్రియ వేరైనవి. అట్లే సృష్టిలోని ప్రకృతి ధర్మముల యొక్క ద్రవ్యముల యొక్క సమ్మేళనమే వ్యాకరణమందలి సమాసములకు మాతృక అయ్యెను. అన్నిటికీ మూల కారణముగా మొట్టమొదట నేనుగా మాత్రమే ఉన్న ప్రజ్ఞ నేను నాది అను జంట ప్రజ్ఞలుగా విడిపోవుటయే సృష్టికి ఆరంభము. ఇది అంతర్యామి ప్రకృతి పురుషులుగా దిగివచ్చుట. వారి నుండియే భూమి ఆకాశము భార్యాభర్తలు తల్లిదండ్రులు మొదలగు వర్గీకరణము వచ్చినది. ఈ మొదటి జంటల వర్గీకరణమే లేనిచో సృష్టి దిగివచ్చుట సాధ్యము కాదు. దీనిని బట్టి సమాసములలో ద్వంద్వ సమాసము మొదటిదై ప్రాధాన్యము వహించెను కనుక తాను సమాసములలో ద్వంద్వము అని కృష్ణుడు పలికెను. జనన మరణాత్మకమైన జీవుల సృష్టి అంతయు శాశ్వతమైన అంతర్యామి అను తెర ఆధారముగా జరుగుచున్నది. అట్టి అంతర్యామి ఈ జీవులలో ఏ రూపమున ఉన్నాడు? కాలము అను తెలియబడు రూపమున ఉన్నాడు. దాని యందే పుట్టి పెరిగి జీవులు లయమగుచున్నవి కనుక క్షయమగుచున్న జీవులచే అక్షయముగా చూడబడుచున్న కాలమే తన స్వరూపము. అనంతమైన కాల ప్రవాహముగా జగద్వ్యూహము నడుచుచుండగా దానికి కర్తయగు ధాత అనబడు సృష్టికర్త తానే. తనయందు ఉద్భవించుచున్నవే ఇందరి నోళ్ళును వారు స్వీకరించు ఆహార స్వరూపములును కనుక అతడు విశ్వతోముఖుడు. 33వ శ్లోకం అయిపోయింది. అలాగే విభూతి యోగం 10th చాప్టర్ అయిన విభూతి యోగంలో మన రికార్డింగ్ నెంబరు 77 కూడా అయిపోయింది.